ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అభినందించాలో ఆనందించాలో తెలియడం లేదమ్మా. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఏంటో రుజువు చేశావు. మామూలు చెప్పు దెబ్బ కాదు నాన్న, లెదర్ చెప్పు దెబ్బ. మీ నాన్నగారు ఊరిని బాగు చేస్తే నువ్వు మా ఇంటిని బాగు చేశావు. అద్భుతం అమ్మా రామలక్ష్మి. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం. మావయ్య, ఇంట్లో బూజు పడితే తుడుచుకోమా ఏంటి? తను అంతే, తన బుద్ధంతా బూజుతో నిండిపోయింది. పెళ్లి అనే బూజుకర్రతో దులిపేశాను మావయ్య. అయినా అన్నమేజ మోజుతో తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అస్మిత లాంటి చీడపురుగు ఉన్నంత వరకు ఉంటుంది నాన్న. తన పేరు వింటేనే పట్టరాని కోపం వస్తుంది. కోడలొచ్చింది అంటే ఇంటికి వెలుగొచ్చింది అంటారు. కాని తను చిమ్మ చీకటిలా ఇంటిని కమ్మేయడానికొచ్చిందని తెలుసుకోలేకపోయాం. అమ్మా, నువ్వు త్వరగా కళ్ళు తెరిచి ఈ ఇంటిని మమ్మల్ని కాపాడావు. మావయ్య, మన ఇంటిని కాపాడుకోవడం ఇంటి కోడలిగా నా బాధ్యత కదా. చూస్తూ చూస్తూ పురుగునే మన ఇంట్లోకి రానివ్వము. అలాంటిది తెలిసి తెలిసి చీడ పురుగొస్తుంటే ఎందుకు ఊరుకుంటాను? అంతా బాగానే ఉంది కాని ఆ అమ్మాయి పగబట్టిన పాములాంటిది. ఎప్పుడు ఎలా వచ్చి కాటేస్తుందో తెలీదమ్మా. పాముకి కూరల్లోనే విషం ఉంటే కాని తనకి ఒళ్ళంతా విషమే. జాగ్రత్తగా ఉండాలమ్మా. మావయ్య, అంత పెద్ద గ్రౌండ్లో బంటి ఎటు వస్తే ఎలా పట్టుకోవాలో, దాన్ని గోల్ వైపుకు ఎలా మళ్లించాలో, ఆ అపాయాన్ని ఎలా పసిగట్టాలో అన్నీ మీ కొడుకు దగ్గర నేర్చుకున్నాను. మీరేం భయపడకండి. సమస్య ఎటు నుంచి వచ్చినా తిప్పి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. ఏంటి సార్, కొత్తగా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తుంటే చూడాలి కదా. మ్మ్హ్మ్. నేను మీ పాత రామలక్ష్మినే. ఆ పాత రామలక్ష్మికి ఈ కొత్త రామలక్ష్మికి చాలా తేడా ఉంది. మ్మ్హ్మ్. అవునా? ఏమో మరి, మీకే తెలియాలి. తెలుస్తుంది. సార్, మనము బెడ్రూమ్లో లేము. నేను నీతో సరసాలాడట్లేదు, నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నాను. ఓహో, మెచ్చుకోండి మెచ్చుకోండి. అసలు తను కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఎడవ కన్నా అదురుతూనే ఉంది. అయినా నీకు అంతా తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఊరుకుంటారు మరి. ఆ రోజే మెడపట్టి గంటేస్తారు కదా. అప్పుడు తను బయటకు వెళ్ళి ఏమేమో ప్లాన్ వేస్తుంది. అదే ఇక్కడే ఉందనుకోండి, తను వేస్తున్న ప్రతి ప్లాన్ని తెలుసుకోవచ్చు. పరిష్కారం కూడా వెంటనే తెలుసుకోవచ్చు. అలా జరగాలంటే ప్రత్యర్థి కూడా గ్రౌండ్ లో మన పక్కనే ఉండాలి కదా. అబ్బో, రఘురామ్ గారి కూతురు తెలివైనదే. ఆ తెలివితేటలన్నీ శౌర్య గారి భార్యవి. అలాగే అలాగే. కొడుకు కోళ్ళిద్దరూ బైక్ వేసుకుని షికార్కి వెళ్ళారు. పార్క్కి వెళ్ళారా, సినిమాకి వెళ్ళారా? దేనికి వెళ్తే ఇంట్లో భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొత్త బైక్ కొనిచ్చినప్పుడు దిష్టి తీయాలి కదా, అదేం లేకుండా బయటికెలా పంపించారు? ఆద్య పూజ చేయించి తీసుకొచ్చింది అత్తయ్య. పూజ చేయించిందో చేతబడి చేయించిందో ఎవరికి తెలుసు? పద్మా, ఏంటా మాటలు? భార్య బైక్ కొనిచ్చిందన్న సంతోషంలో 10 నిమిషాలు బయట తిరిగి రావడానికి వెళ్లారు. వస్తారు. 10 నిమిషాలా? పగ్గలెళ్లారు, రాత్రయింది, అయినా జాడే లేదు. నా కొడుకుని ఏం చేసిందో ఏమో. చేస్తే గీస్తే నిన్నేమన్నా చేస్తుందేమో గాని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఎందుకు చేస్తుంది? నువ్వు నోరు మూసుకుని కూర్చో. పోనీ ఫోన్ చేసి కనుక్కుందామా అంటే ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళినట్టున్నారు. అయ్యయ్యో, ఏంట్రా, నేను అంటూనే ఉన్నానా
చూడండి నా కొడుకుని ఏదో ఒకటి చేసి తీసుకొస్తుందని. ఏమైందిరా? అమ్మా ఆ? ఏం ఈ కాదు. గాయాలేంట్రా? అయ్యో సినయ్య ఏమైంది? ఆద్య ఏమైంది ఆద్య? అది అరే శ్రీను, ఏమైందిరా? ఏంట్రా ఈ గాయాలు? అది నానా ఏమైందంటే అది ఇది అంటావేంట్రా? ఏమైందో చెప్పు. ఎవరైనా కొట్టారా? చెప్పవే. అది ఏం జరిగిందంటే ఆద్య నేను చెప్తాను. చెప్పరా. ఏమైందో ఏమైందిరా? చెప్పమ్మా. అది బైక్ మీద నుంచి పడిపోయామమ్మా. అయ్యో అయ్యో పడిపోయావా? అనుకున్నా ఈ మహాతల్లి నీకు బైక్ కొనిచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఏమండి విన్నారా? ఇది చేయించింది పూజ కాదు, ఖచ్చితంగా చేతపడే. ఎలాంటివి చేసినందుకే ఎలా అవుతుందేమో వదినా. పార్వతి నువ్వు కూడా పద్మలా మాట్లాడకు. ఏ భార్య తన భర్తకి కీడు చెయ్యాలని అనుకోదు. ఒక్క నా భార్య తప్ప. నిజంగానే బైక్ మీద నుంచి పడిపోయాం. నేను బైక్ చూశాను రా. బైక్కి డ్యామేజ్ ఏం లేదు కదా సీను. అంటే బైక్ గడ్డిలో పడింది, మేము రోడ్డు మీద పడిపోయాం. ఒరే, ఆ అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి. నువ్వు చెప్పే అబద్ధం కనీసం తడిక కట్టినట్టుగా కూడా లేదు. నిజమేంటో చెప్పండి. సినయ్య నీ మాటల్లో తడబాటు తెలుస్తుంది. ఏం జరిగిందో నిజం చెప్పండి. ఆద్య చెప్పు. అది ఆద్య నువ్వు ఆగు, నేను చెప్తాను. అతయ్య అది చిన్న గొడవే. గొడవ? గొడవ చూసారా చూసారా? ఇందాకేమో బండి మీద నుంచి పడిపోయాం అన్నాడు, ఇప్పుడు గట్టిగా అడిగితే చిన్న గొడవ అంటున్నాడు. అమ్మా అరే చిన్నదైనా పెద్దదైనా గొడవ గొడవే కదరా. ఏం గొడవ? ఎవరితో గొడవ? అసలు ఎందుకు గొడవ పడాల్సి వచ్చిందిరా? ఇదిగో ఈ మహాతల్లుంటే ఎక్కడికెళ్ళినా గొడవలే జరుగుతాయి. పద్మా కాసేపు ఆద్యని ఆడిపోసుకోవడం ఆపు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం కదా. సీనయ్య గొడవ జరిగితే బండి మీద నుంచి పడ్డామని ఎందుకు అబద్ధం చెప్పావు? జరగకూడదేదో జరిగింది, అందుకే సీను నిజం చెప్పడానికి భయపడుతున్నట్టున్నాడు.